అవును, మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది 100% నిజమే. మీరు యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే కైన్ మాస్టర్‌లో నువ్వు వీడియో అప్‌లోడ్ చేయముందుకు ఏ విధంగా ఎడిట్ చేశావో, అదే విధంగా నువ్వు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత గూడా పూర్తిగా నీ చేతులతో ఎడిట్ చేసుకోవచ్చు. దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే ఒక వీడియో చేసిన తర్వాత కొన్ని టైమ్స్‌లో మిస్టేక్స్ జరిగి వాళ్ళు ఆ పర్టిక్యులర్‌గా పార్ట్‌ని ఎడిట్ చేయడం మర్చిపోయినప్పుడు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి వ్యూస్ వస్తే దాన్ని క్రోప్ చేయాలంటే చేయలేరు, ట్రిమ్ చేయాలంటే చేయలేరు కాబట్టి వీడియోని డిలీట్ చేసి ఆ వ్యూస్ అన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల బాధపడ్డవారు కూడా చాలామంది అయితే ఉన్నారు. కానీ ఇలా చేసిన వారందరికీ తెలియంది ఏంటి అంటే మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత గూడా మనం ఏదైనా పార్ట్‌ని తీసేయాలంటే తీసివేయొచ్చు. అలాగే ట్రిమ్ జేయాలంటే ట్రిమ్ జేయొచ్చు. అలా కట్స్ చేయాలనుకుంటే కట్ గూడా జేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనం వీడియో కొన్ని సార్లు అప్‌లోడ్ చేసిన తర్వాత ఏదైనా పార్ట్‌ని బ్లర్ జేయాలని, లేకపోతే అది మన కాపీరైట్ ఇష్యూ రావచ్చని, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి అవి రావచ్చని మనకు డౌట్ రావచ్చు. అలాంటి టైంలో మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత గూడా మనం బ్లర్ గూడా చేసుకోవచ్చు. పూర్తిగా ఒక ఫేస్ వరకు బ్లర్ చేయాలంటే ఫేస్ వరకు చేసుకోవచ్చు. లేకుంటే నువ్వు కస్టమ్‌గా నువ్వు ఎక్కడి వరకు చేయాలనుకుంటే అక్కడి వరకు మొత్తం గూడా చేయొచ్చు. ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు వైటీ స్టూడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, studio.youtube.comలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కిందికి వెళ్ళినట్టయితే మన వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ నా వీడియోస్ కదా. ఇందులో నేను ఈ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అంటే మీకు రేపు వస్తుంది కాబట్టి నిన్న అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఎడిట్, అలాగే అనలిటిక్స్, అలాగే థర్డ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇదే ఎడిటర్ అన్నట్లు. ఇందులో నుంచెలే మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు మన వీడియో ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నాది ఈ వీడియో మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసినట్టయితే ఇక్కడ మన వీడియోని బ్లర్ కానీ, లేకపోతే ట్రిమ్ చేసుకోవడం కానీ, కట్ చేసుకోవడం కానీ, లేకుంటే వేరే ఆడియోని యాడ్ చేయడం కానీ, లేకుంటే ప్రతి ఒక్కటి ఎండ్ స్క్రీన్ కానీ, లేకపోతే యాడ్ బ్రేక్స్ మీరు మాన్యువల్గా పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నాం, ట్రిమ్ చేయడం తెలుసుకోబోతున్నాం కదా. ఫస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది ట్రిమ్ అని. ట్రిమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఏంటి, ఇక్కడ మనకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు మీరు ట్రిమ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన నార్మల్గా మన వీడియో యాప్లలో ఎడిట్ చేసుకుంటాం కదా, అటు ఇటు అనుకుంటాం. ఎక్కడి నుంచి అయితే కావాలనుకుంటున్నామో, ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటున్నామో, ఏ సెకండ్ వరకు కావాలనుకుంటున్నామో మీరు ఇక్కడ డైరెక్ట్గా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి నీకు సింపుల్గా కనిపిస్తుంది ఏ విధంగా నేను ట్రిమ్ చేస్తున్నాను అని. అలాగే ఎండ్ కూడా మీరు అటుకొస్తది కావాలంటే అటుకొస్తది కూడా మీరు ట్రిమ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇలా కాకుండా ఇటు కాకుండా మీరు మధ్యలో ట్రిమ్ చేయాలనుకుంటున్నారు అంటే మధ్యలో ఏదైనా పార్ట్ని మీరు తీసేయాలనుకుంటే పైకి వచ్చేయండి. పైనకి వస్తే మనకు న్యూ కట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. న్యూ కట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏ సెకండ్ నుండి ఏ సెకండ్ వరకు కట్ చేయాలనుకుంటున్నారని అయితే అడుగుతుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకు ఏ విధంగా మనకు నార్మల్గా ఎడిటింగ్ యాప్లో లేయర్ను మనం ఏ విధంగా చేసుకుంటాం, మధ్యలో పార్ట్ తీసేయాలంటే అదే విధంగా ఇక్కడ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేయాలి. రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ కనిపించకుండా ఇక్కడ వెళ్ళిపోతుంది సేవ్ చేసినట్లయితే. ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు మీరు ఏదైతే కట్టు పెట్టారో దాని గురించి. అలాగే మీరు కట్టు పెట్టేటప్పుడు వీడియో ప్లే చేసి చూసుకోండి నేను పెట్టే కట్టు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. ఓకే, ఇదైతే మీరు సింపుల్గా ఇక్కడి నుంచి వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను. మీరు ముందు కట్ చేసుకోవచ్చు, వెనకాల కట్ చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా కట్టు పెట్టాలంటే న్యూ కట్లోకి వెళ్ళి మనం సింపుల్గా ఇక్కడ న్యూ కట్లో మనం మధ్యలో ఉన్న పార్ట్స్ను కూడా ఏదైనా తప్పులు పోతే మనం ఇక్కడి నుంచి తీసేయచ్చు. చాలామందికి తప్పులు జరుగుతుంటాయి. పెద్ద యూట్యూబర్స్ కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇదే విధంగా అయితే ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ట్రిమ్ కట్ కాకుండా మీరు ఏదైనా పార్ట్ని బ్లర్ చేయాలనుకున్నా కూడా సింపుల్గా ఇక్కడి నుంచి మీరు బ్లర్ మీద క్లిక్ చేసినట్టయితే ఫేస్ బ్లర్ అని కనిపిస్తుంది. అలాగే కస్టమ్ బ్లర్ అని కనిపిస్తుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫేస్ బ్లర్ అని సెలెక్ట్ చేద్దాం. ఫేస్ బ్లర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది.
అంటే మన వీడియోలో ఏ ఫేస్ ఎక్కువ ఉంది అనేది మనకి ఇక్కడ డిటెక్ట్ చేసేస్తుంది. అంటే ఏ ఫేసెస్ కనిపిస్తున్నాయి అనేది ఆ ఫేస్ని మనం ఇక్కడ డైరెక్ట్గా బ్లర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ బ్లర్ అయితే అవుతుంది. ఇక్కడ కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది, మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ మనకు ఫేస్లో డిటెక్ట్ అయ్యాయి, చూడొచ్చు మనకు. అంటే ఒకటే ఫేసు మరి ఇన్నిసార్లు కనిపిస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే మన ఎడిటింగ్లో కలర్గా ఉంది కదా, అందుకోసం మనకు ఫేస్ ఇన్నిసార్లు డిటెక్ట్ అయితే అయింది. నార్మల్గా ఉన్నప్పుడు చూడండి ఒకటేసారి అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మిగతా అన్నీ కూడా తర్వాత వచ్చినవి అన్నీ కూడా కలర్గా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ ఫేస్ ఏదైతే ఫేస్ని మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేస్తే ఆ ఫేస్ వరకు బ్లర్ అవుతుంది. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా ట్రోల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కానీ, లేకుంటే ఎవరి మీదైనా మనం వీడియో చేసినప్పుడు వాళ్ళకి నచ్చకపోతే, లేకపోతే ఒక అమ్మాయి మీద వీడియో చేసినప్పుడు బ్లర్ చేయడం మర్చిపోయామనుకోండి, తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ని బ్లర్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్, చాలామందికి తెలియదు. ఓకేనా. ఇందులో నుంచి మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా బ్లర్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఫేస్ని. అలా కాదు అనుకుంటే మీరు బ్లర్ మీద క్లిక్ చేసి కస్టమ్ బ్లర్ అని కూడా ఉంటుంది. కస్టమ్ బ్లర్ మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని అడుగుతుంది రెక్టాంగిల్లో కావాలన్నా లేకుంటే ఓవల్లో కావాలన్నా అడుగుతుంది. మనం రౌండ్ షేప్లో కావాలనుకుంటే రౌండ్ క్లిక్ చేయండి. అలాగే మీరు రెక్టాంగిల్లో కావాలంటే రెక్టాంగిల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడ బ్లర్ చేయాలని మిమ్మల్ని టైమింగ్ కూడా అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన ఇక్కడ బ్లర్ అనేది క్లియర్గా అయిపోతుంది. అలాగే మన ఫిక్స్ బ్లర్ పొజిషన్ అని ఇవన్నీ ఆప్షన్స్ ఇంకో చూడండి, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ప్రతి ఒక్కటి మనం బిఫోర్ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకుంటామో ఆఫ్టర్ ఎడిటింగ్ కూడా చాలా చేంజెస్ అయితే చేయొచ్చు. అంటే మన వీడియోకి సంబంధించి మీరు అది కూడా బ్లర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం టైమింగ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు కస్టమ్ బ్లర్ మీద 0.0 సెకండ్స్ నుంచి 2 నిమిషాల 2 సెకండ్స్ వరకు అయితే బ్లర్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ పూర్తి వీడియో కావాలనుకుంటే పూర్తి వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే పర్టికులర్గా ఈ టైం నుండి ఈ టైం వరకు కావాలంటే ఆ టైం వరకు సెలెక్ట్ చేసుకొని ఇదంతా చేసిన తర్వాత జస్ట్ మీరు చేయాల్సింది సేవ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. డైరెక్ట్గా ట్రిమ్ చేసినా కట్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి మీరు మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోని మళ్ళీ ఒకసారి చూసిన తర్వాతనే మీరు ముందడుగైతే వేయండి. అది పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాతనే ట్రిమ్ కట్ మాత్రం జాగ్రత్త. మీరు ట్రిమ్ కట్ చేసేటప్పుడు పర్టికులర్ చూసుకోండి. న్యూ కట్ పెట్టినప్పుడు ఆ వీడియో అక్కడ ప్లే అవుతుందా, అక్కడ వరకు కట్ అయ్యి మళ్ళీ మీరు ఏదైతే పొజిషన్ తీసేశారో అది కట్ అయిన తర్వాత మిగతా వీడియో ప్లే అవుతుందా అవ్వట్లేదా అని మొత్తం చూసుకున్న తర్వాతనే అవి చేంజెస్ అయితే చేసి సేవ్ చేసుకోండి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. తర్వాత మీరు చేసిన తర్వాత అనవసరంగా చేశాను లేకుంటే సగమే చేశానని బాధపడొద్దు. అలాగే మీరు ఎడిట్ చేసిన తర్వాత 1 గంట లోపు మనకు చేంజ్ అయితే అవుతుంది. ఎందుకంటే కొద్దిగా అది ప్రాసెసింగ్ అవ్వడానికి ఇవన్నిటికీ టైం పడుతుంది. అందుకోసం ఇక్కడ మనకు టైం అయితే తీసుకుంటుంది. తర్వాత మనకు యథావిధిగా మనం కట్ చేసిన పార్ట్ అనేది ప్లే అవ్వదు. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మీరు ఎడిట్ చేయొచ్చు అలాగే బ్లర్ యాడ్ చేయొచ్చు అని ఇందులో మీకు సింపుల్గా చూపించడం జరిగింది. చాలామంది ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు ఎడిటింగ్లో. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి యూట్యూబ్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. దీని గురించి ఇప్పుడు మీరు తెలుసుకోండి, దీన్ని వాడండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మీరు వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.